ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ దగ్గర చూసి ఫోటోలు దిగారండి అక్కడికి వెళ్ళి. నిజంగా వీళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు ఎమ్మెల్సీలు నాకు తెలీదు. నేను వీళ్ళని చూసిన తర్వాత అండి, ఇగో ఈ 11 మందిని మొత్తం గెలిచిన 11 మందిలో 6 రెడ్డి గారిలో ఉన్నారండి, రెడ్డిలే ఉన్నారు కేవలం. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, బాలనాగిరెడ్డి, ఆగేపాటి అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధా, విరూపాక్ష, తాడిపత్రి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, రేగం మత్స్యలింగం. ఏమంటే ఈ ఎమ్మెల్యేల పేర్లు చూసినప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఎవడైతే నోరు పారేసుకున్నాడో, ఎవడైతే నోటుకు వచ్చినట్టు వాగాడో, అసెంబ్లీలో కానీ బయట కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నోటుకు వచ్చినట్టు వాగే బూతురాయుడు ఒక్క నాగుడు గెలవలేదండి. మినిస్టర్లు కూడా వీళ్ళందరూ కొత్తోళ్లే. ఈ వైసీపీ వాళ్ళు వీళ్ళందరూ కండువలు వేసుకుని మేము ఏది చెడుగుడు ఆడేస్తాం, కూటమిని చీల్చి చెండాడేస్తామని వచ్చి 2 నిమిషాలు కూడా ఉండకుండా అక్కడి నుంచి తుర్రుమని పారిపోయారండి. దేని దరిద్రం నాకు అర్థం కాదు. పారిపోవడం ఒక ఎత్తు అయితే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారండి సిగ్గు లేకుండానే. ఇదేం కర్మ నాకు అర్థం కావట్లేదు. ఏమంటే వరద కళ్యాణి గారు అటు ఎమ్మెల్సీ గారు, ఈవిడికి ఎమ్మెల్సీ ఇచ్చింది అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతుందని, శాసన మండలిలో కూర్చొని మాట్లాడుతుందని, అంతేగాని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటండి. రండి రా, ఏమైనా ఉంటే రండి, తేల్చుకుందాం రండి, మాట్లాడదాం రండి, అసెంబ్లీలో మీరు మాట్లాడండి, ప్రతి ఆరోపణకి విమర్శకి మేము సమాధానం చెప్తామని మగోళ్ళ కూర్చొని ఉంటే అక్కడ వాళ్ళు వెళ్ళేంటండి పారిపోతున్నారేంటి? బయటకు వచ్చేసి బయట ప్రెస్ మీట్లు ఏంటి? అసలు బయట ప్రెస్ మీట్లు పెట్టుకునే మీకు ఈవిడి ఎమ్మెల్సీ, ఇక ఇతను ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. అక్కడ రండ్రా బాబు అసెంబ్లీలో చర్చిందాం, మీరు చెప్పే సొల్లేంటో దానికి మేము ఆధారాలు చూపిస్తాం రండి అంటే అక్కడికి వెళ్లకుండా అక్కడికి వెళ్ళి ఇలా కనపడి జస్ట్ ఫోటో దిగేసి అక్కడి నుంచి ఏదో సంతకం పెట్టేసి తుర్రమని పారిపోయి బయటకు వచ్చి చీల్చెత్త, పొడి చెత్త, కాలు చెత్త. ఏంటిది? కారులో వెళ్తుంటే కుక్కలు పరిగెట్టుకు వచ్చేస్తుంటాయండి, కారు ఆపినట్టు మళ్ళీ పారిపోతుంటాయి. లేదు మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా కుక్కల పొలోమని వచ్చేస్తాడు, టక్కుమని మళ్ళీ వెనక్కి తిరిగి ఉంటే పారిపోతుంటాయి. నాకు వీళ్ళని చూస్తుంటే అది గుర్తొస్తుంది. బయట ఉన్నప్పుడు అయితే ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తారు, ఆ లడ్డూలో ఇలా వచ్చేసింది, అక్కడ అంబటోని అలా చేస్తారు, జోగి రమేష్ గారిని ఇలా చేస్తారు, అది ఇది దీని అంతటి మేము కడిగేస్తామని చెప్పిన వీళ్ళ పోటుగాళ్ళు రెండరా మాట్లాడుకుందాం అంటే ఒక్కళ్ళు లేడు అసెంబ్లీలో. పరుగు. మీకు ఎప్పుడన్నా చూడండి, 2 మనుషులు మీ దగ్గరకు వచ్చి పలానా ఓడి నేను తిట్టాడని, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను వచ్చి మీతో చెప్పాను ఆ పలానా ఓడి నేను తిట్టాడని, అలాగే ఆడు కూడా వచ్చి మీతో చెప్పాడు రాజేష్ నేను తిట్టాడని. అప్పుడు మీరు ఏం చేశారు? సరే ఓ పని చేద్దాం, ఇద్దరిని మొహమే పెట్టి తేల్చేద్దాం, రాజేష్ రేపు నువ్వు 9 గంటలకు వచ్చి అతను కూడా 9 గంటలకు పిలుస్తానన్నారు. అన్నప్పుడు నేను వచ్చాను 9 గంటలకి, ఆడు రాలేదు. అప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? ఎస్, రాజేష్ చెప్పింది నిజం కాబట్టి అతను ఆధారంతో చూపించడానికి వచ్చాడు ధైర్యంగా. అవతలాడు రాలేదంటే ఆడు అబద్ధం చెప్పాడు. మొగం మీద పెట్టి తేల్చిన కాడు రాలేదంటే అడి యాదవని డిసైడ్ అయిపోతారు ఎవరా? ఇప్పుడు ఈవేళ లేదు లడ్డూలో మేమే ఏదో చేస్తాం, ఆ వైసీపీకి క్లీన్ చీట్ వచ్చేసింది చెప్పుకొచ్చారు వాళ్ళు. మరే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా. ఆడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు కదా, రండి దమ్ముంటూ రండి మాట్లాడదాం అన్నారు కదా. ఎందుకు అట్లేదు మీరు? పారిపోయి అక్కడ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? వీధి కుక్కలు అలాగే మీదకి వస్తే గట్టిగా తిరిగితే దూరంగా వెళ్ళిపోయి మురుగుతూ ఉంటాయి. అలాగే ఉంది కదా ఇప్పుడు మీరు చేసే పని. నేను ఇలా ఇంత మోటుగా ఘాటుగా పోలుతున్నాను అనుకోకండి. అసలు ఈ రాష్ట్రంలో మీరు ఎమ్మెల్యేలుగా గెలిచారు 11 చోట్ల. 11 చోట్ల ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీకు ఏం పని ఉంది? ఏం పని ఉందని మీరు జీతాలు తీసుకుంటున్నారు. ప్రజాధనంతో జీతం తీసుకున్నాకి సిగ్గు అనిపిస్తుందా అని అడుగుతున్నాను నేను. మీరు చెప్పే పనికిమాలిన కబుర్లు నిజాలైతే మీరు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడట్లేదు? ఎందుకు అసెంబ్లీలో అడగట్లేదు? అడిగితే వాళ్ళు నిజాలతో చెప్పు తీసుకొడతారని భయం మీకు. మరి అప్పుడు బయట ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? జీతాలు ఎందుకు తీసుకున్నారు మీరు? అసలు సిగ్గుంటే మీకు రాజీనామా చేయండి. ఈ మాత్రం ప్రెస్ మీట్ పెట్టడానికి మీరు ఎమ్మెల్యేలుగా జీతాలు తీసుకోక్కర్లేదు, మీరు రాజీనామా చేయండి. ఆ నియోజకవర్గాల నుంచి మరొక నాయకుడు ఎన్నికై ఆ నియోజకవర్గాల భవిష్యత్తు గురించి, ఆ నియోజకవర్గాల అభివృద్ధి గురించి అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారు. మీకు ఏ అర్హత ఉంది అసలు? ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నామండి, ఆఫీస్కి వెళ్ళకుండా జీతం తీసుకుంటాడు, ఎంత సిగ్గు చేయటది? పైగా ఆఫీస్కి వెళ్ళరు. జనరల్ ఒక ఉద్యోగం అనుకుందామండి, ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాను నేను, వెళ్తా లేదు ఆఫీస్కి, 4 రోజులు వెళ్తా లేదు, 2 నెలలు వెళ్ళట్లేదు, వెళ్లకుండా తర్వాత ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఆ రాయేష్ ఆఫీస్కి వస్తున్నాడని మేళాలు తాళాలు తీన్మార్లు పెట్టించుకున్నాను అనుకుని ఎంత అసహ్యంగా ఉంటుంది. ఈడేవడు వీడికి అసలు ఉద్యోగం వచ్చింది ప్రతిరోజు రానాకే ఆఫీస్కి, 3 నెలలకు ఒకసారి వచ్చినానికి మళ్ళీ మేళాలు తాళాలా ఏట్రా ఈ ఊరేగింపని చెప్పి. సిగ్గుంటే మీకు రాజీనామా చేయండి. ఈ మాత్రం ప్రెస్ మీట్ పెట్టడానికి మీరు ఎమ్మెల్యేలుగా జీతాలు తీసుకోక్కర్లేదు, మీరు రాజీనామా చేయండి. ఆ నియోజకవర్గాల నుంచి మరొక నాయకుడు ఎన్నికై ఆ నియోజకవర్గాల భవిష్యత్తు గురించి, ఆ నియోజకవర్గాల అభివృద్ధి గురించి అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారు. మీకు ఏ అర్హత ఉంది అసలు?
ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నామండి, ఆఫీస్కి వెళ్ళకుండా జీతం తీసుకుంటాడు, ఎంత సిగ్గుచేటది. పైగా ఎలా ఆఫీస్కి వెళ్ళరు. జనరల్గా ఒక ఉద్యోగం అనుకుందామండి, ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాను నేను, వెళ్తలేదు ఆఫీస్కి, 4 రోజులు వెళ్తలేదు, 2 నెలలు వెళ్ళట్లేదు. వెళ్ళకుండా తర్వాత ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఆ రాయేష్ ఆఫీస్కి వస్తున్నాడని మేళాలు తాళాలు తీన్మార్లు పెట్టించుకున్నాను అనుకుని ఎంత అసహ్యంగా ఉంటుంది. ఈడేవడు రీడు, వీడికి అసలు ఉద్యోగం వచ్చింది ప్రతిరోజు రానాకే ఆఫీస్కి, 3 నెలలకు ఒకసారి వచ్చినానికి మళ్ళీ మేళాలు తాళాలా ఏట్రా ఈ ఊరేగింపు అని చెప్పి చిరాకు పడతారా పడరండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, ఇతను ఒక ఎమ్మెల్యే, మరొక అతను ఒక ఎమ్మెల్యే. ఎమ్మెల్యేలు ఏం చేయాలి? అసెంబ్లీకి వెళ్ళాలి, వీళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళ తరపున వాళ్ళు మాట్లాడాలి. అది మాట్లాడినప్పుడు రేపు అసెంబ్లీకి వెళ్ళిపోతున్నాను జగన్ గారు అసెంబ్లీకి ఎంట్రీ, అసెంబ్లీకి వెళ్ళి చెడు కూడా ఆడైపోతున్నాను జగన్. ఎందుకు మరి బిల్డప్ ఎందుకు? రాజీనామా చేయండి సిగ్గుంటే. మీరు అసెంబ్లీకి వెళ్ళరు కదా, అసెంబ్లీకి వెళ్ళాలని మీకు భయం కదా. మీరు వెళ్తే గతంలో జరిగిన లెక్కర కుంభకోణాలు లేకపోతే గతంలో జరిగిన డోర్ డెలివరీలు ఇవన్నిటి గురించి సమాధానం చెప్పాలి కదా, మీకు భయం కదా. రాజీనామా చేయండి. సిగ్గు లేకుండా ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకోకండి. This is Rakul. Call time 6 a.m. Backup. Don't know. Time for a reset. Fresh, bright. And it stays on and on. Water Girl Body Splash. You'll love it. సిగ్గు లేకుండా అలాంటి సిగ్గుమాలను బతకండి. చేయండి రాజీనామా. లేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఉందండి, అక్కడికి వెళ్తే ఆయన చేసిన గతంలో జరిగిన తప్పులన్నీ కడిగేస్తారు కాబట్టి ఆయన డాష్ అయిపోతారు కాబట్టి పోనీ ఆయన వెళ్తలేదు. ఉన్న 10 మందికి ఏం పోయేకాలం? మీరు వెళ్ళొచ్చు కదా, మీరు వెళ్ళి అక్కడ మాట్లాడవచ్చు కదా. మిమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏ ప్రశ్న అడిగినా వీళ్ళ దగ్గర సమాధానం ఉండదండి. అలా కనపడి ఎలా పారిపోతున్నారు. పోయిన సంవత్సరం జరిగినప్పుడు అలాగే పారిపోయారు 11 నిమిషాలు ఉండి, ఇప్పుడు కూడా సేమ్ అలాగే పారిపోయారు. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పెద్ద పోటుగాళ్ళలాగా తొళ్ళగొట్టి మీసాలు తిప్పుతుంటే దగ్గరగా ఉంటుంది చూడడానికి. పారిపోయారు కదా, పారిపోండి. వెనక్కి తిరిగి చూడకుండా పారిపోండి. మీరు అసెంబ్లీకి ఎందుకు వచ్చారు? వరుసగా అసెంబ్లీకి 60 రోజులు రాకపోతే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు కాబట్టి దానికోసం జస్ట్ ఒక దొంగ అటెండెన్స్ చేసుకుని పారిపోవడానికి వచ్చారు. అటెండెన్స్ చేసుకుని పారిపోండి. బయటకు వచ్చి పోస్కోల్ కబుర్లు ఇలాంటి డ్రామాలు మాత్రం మెంగొద్దు. చూడడానికి అసహ్యం వేస్తుంది మాలాంటి వాళ్ళకి. ఎమ్మెల్యే అయిన తర్వాత నిలబడి మాట్లాడడానికి భయం ఏంటి? ఎందుకంటే అంత భయపడిపోతున్నారా? అంత భయపడిపోయి మీరా నాయకులు? ఏంటి అధికారం ఉంటేనే పీకి పొడుస్తారా మీరు? అధికారం ఉంటే మూలలో ముసలోళ్ళు వేసినా వెళ్తాడు కదా. అధికారం లేకపోయినా మాట్లాడాలి. ఎలా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు? మీరు 151 మంది ఉన్నారు, పైగా మళ్ళీ ఎలా బెదిరించేవారు అనుకున్నారండి వీళ్ళు? ఎవడెవడో ఓకే కొడాలియో లేకపోతే మరొకడో నోటుకు వచ్చినట్టు బాగా ఓకే వాళ్ళని వదిలేద్దాం. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో తెలుసండి? వాళ్ళు 22 ఉన్నారు అధ్యక్ష, మా వాళ్ళకి 150 మంది ఉన్నారు అధ్యక్ష. మా వాళ్ళు ఒక్కసారి వేసినారు అంటే వాళ్ళు ఎవరు కూడా తన స్థానాల్లో కూడా కూర్చోవడం అని చెప్పి ఏంటి ఓ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట అన్నది? మా వెనకాల 150 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర వీళ్ళగాలు లేచారంటే వాళ్ళ సీట్లో కూడా. అందుకే మీరు అసెంబ్లీకి వెళ్ళేది, అందుకే మిమ్మల్ని మేము గెలిపించింది, అందుకే మీరు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి అయింది. ఇటు అక్కడికి వెళ్ళి పేకబట్టలు పట్టుకోవడానికి ఫైటింగ్లు చేయనాక, కిక్ బాక్సింగ్లు చేయడానిక? మీరు 150 మంది ఉన్నారు కాబట్టి 23 మందిని కొడేద్దామా? ఇదే పద్ధతి. ఇలా మాట్లాడిన వాళ్ళు అండి మళ్ళీ ఎంత పెద్ద కబుర్లు అండి బాబు. అసలు మామూలు కబుర్లు కాదు, పెద్ద కబుర్లు చెప్పారు ఆ రోజున. మరి ఆ కబుర్లు ఆ పనుడదాని మీద ఇప్పుడు చూపించలేకపోతున్నారు. వెళ్ళి నిలబడండి. ఆ వేళ పెద్ద ఆయన నిలబడి చూపించాడు కదా, నేను నిలబడతాను. మీరు 150 మంది ఉన్న సార్ నేను సమాధానం చెప్తానని పెద్ద ఆయన నిలబడ్డాడు కదా. అప్పుడు ఆయన వయసు గురించి మాడతారు, ఆయన ముసలాడు అయిపోయారు. మీరు అందరూ పడిచోళ్లే కదా. ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎప్పుడు కూడా నిజాయితీ ఉన్నవాడు నిలబడతాడండి, నిజం మీద ఉన్నవాడు నిలబడతాడు. అబద్ధం చెప్పేవాడు అవినీతిపరుడు ఎప్పుడు పారిపోతాడు అంతే. ఇవాళ వైసీపీలో అందరూ పారిపోయారు, లిటరల్గా పారిపోయారు వాళ్ళు.